ಚಿಕ್ಕಬಳ್ಳಾಪುರ ವಿಧಾನಸಭಾ ಕ್ಷೇತ್ರದಲ್ಲಿ ಹಾಲಿ ಮಾಜಿ ಶಾಸಕರ ಟಾಕ್ ಸಮರ. ಶಾಸಕ ಪ್ರದೀಪ್ ಈಶ್ವರ್ ಜೊತೆ ನಿಂತು ಸುಧಾಕರ್ ವಿರುದ್ಧ ನಾಗೇಶ್ ರೆಡ್ಡಿ ವಾಗ್ದಾಳಿ. ತೆಲುಗಿನಲ್ಲಿ ಜನರ ಮುಂದೆ ಹೀರೋ ಡೈಲಾಗ್ ಡೆಲಿವರಿ. ಸ್ಥಳೀಯ ಮಾತೃಭಾಷೆ ತೆಲುಗಿನಲ್ಲಿ ಸುಧಾಕರ್ ವಿರುದ್ಧ ಹಿಗ್ಗಾಮುಗ್ಗಾ ಮಾತಿನ ತರಾಟೆ. ಕೋವಿಡ್ನಲ್ಲಿ ಸುಧಾಕರ್ ದುಡ್ಡು ತಿಂದಿದ್ದಾರೆ, ನಮ್ಮ ನಾಯಕ ಪ್ರಾಣ ಉಳಿಸಿದ್ದಾರೆ. ಓಪನ್ ಸಭೆಯಲ್ಲಿ ಏಕಾಏಕಿ ಸುಧಾಕರ್ ವಿರುದ್ಧ ಮಾತಿನ ದಾಳಿ ನಡೆಸಿದ ಕಾಂಗ್ರೆಸ್ ಮುಖಂಡ. ಲೋಕಸಭಾ ಚುನಾವಣೆ ಹತ್ತಿರವಾಗ್ತಿದ್ದಂಗೆ ಹಾಲಿ ಮಾಜಿಗಳ ನಡುವೆ ಟಾಕ್ ವಾರ್ ದಿನೇ ದಿನೇ ಹೆಚ್ಚಾಗ್ತಿದೆ. ಕಳೆದ ವಿಧಾನಸಭೆ ಚುನಾವಣೆಯಲ್ಲಿ ಕಂಡು ಬಂದಿದ್ದ ಸುಧಾಕರ್ ಹಾಗೂ ಪ್ರದೀಪ್ ಈಶ್ವರ್ ನಡುವಿನ ಟಾಕ್ ವಾರ್ ಈಗಿನ ಲೋಕಸಭಾ ಚುನಾವಣೆಯಲ್ಲಿಯೂ ಆಗಾಗ ಮರುಕಳಿಸುತ್ತಿದೆ. ಇವರಿಬ್ಬರ ಟಾಕ್ ವಾರ್ ನಡುವೆ ಅಭಿಮಾನಿಗಳು ಸಹ ಕೆರಳಿದ್ದಾರೆ. ಒಂದು ಕಡೆ ಪ್ರದೀಪ್ ಈಶ್ವರ್ ವಿರುದ್ಧ ಸುಧಾಕರ್ ಮಾತಿನ ಚಕಮಕಿ ನಡೆಸಿದರೆ, ಸುಧಾಕರ್ ವಿರುದ್ಧ ಪ್ರದೀಪ್ ಈಶ್ವರ್ ಮಾತಿನ ಚಕಮಕಿ ನಡೆಸ್ತಾ ಇದ್ದಾರೆ. ಇಷ್ಟೇ ಅಲ್ಲದೆ ಪ್ರದೀಪ್ ಈಶ್ವರ್ ಹಾಗೂ ಸುಧಾಕರ್ ಅಭಿಮಾನಿಗಳು ಸಹ ತಮ್ಮ ನಾಯಕರ ಸಮ್ಮುಖದಲ್ಲಿಯೇ ವಿರೋಧಿಗಳನ್ನ ಹಿಗ್ಗಾಮುಗ್ಗಾ ತರಾಟೆಗೆ ತೆಗೆದುಕೊಳ್ಳೋದು ಸಾಮಾನ್ಯವಾಗೋಗಿದೆ. మేము చెప్పిండే 5 గ్యారంటీలు ఏమేమి చెప్పిండే లాస్ట్ ప్రదీప్ ఈశ్వర్ అన్న గెలిచే టైంలో మేము 5 గ్యారంటీలు ఇచ్చిండే 5 గ్యారంటీలు కూడా మేము చెప్పినట్టు నేర్చుకున్నాము. ಯಾವುದಾದ್ರೂ ನುಡಿದಂಥ ಪಕ್ಷ ಇದ್ರೆ ಅದು ಕಾಂಗ್ರೆಸ್ ಪಕ್ಷ. ಅಕ್ಕ మేము చెప్పిండి మేము మీకు 2,000 ఇస్తామని గ్యారంటీగా నడుచుకున్నాము. అదే రీతి బస్ ఫ్రీ అని చెప్పిండి బస్సు ఫ్రీగా వచ్చినా అన్నా, కరెంటు 200 యూనిట్లు ఫ్రీ అని చెప్తే కరెంటు ఫ్రీగా వస్తుందన్నా. ఇదే రీతి అక్క వాళ్ళు ఎవరో చెప్తారు బీజేపీ వాళ్ళు, ఏమి చేసి కాంగ్రెస్ పక్షము కొద్ది నెల ప్రదీప్ ఈశ్వరాన్ని ఏమి చేసే అని చెప్పే. నేను సుధాకర్ ఛాలెంజ్ చేసి చెప్తాను, వాడు ఎవడో చెప్పే మెంటలా కొడుకు పక్కలో ఉన్నాడు, పక్క పంచాయితీ వాడు ఎవడో చెప్పే ఆపేది మా ప్రదీప్ ఈశ్వర్ ఆపేది సుధాకర్ అంట. ఇవిడు ఛాలెంజ్ ఏ అబ్బాయ అట్లా ఏమీ లేకున్నాడే మా ఎమ్మెల్యేని ఏమీ చేసేకాలే, ఇవిడు ఏమరా చేస్తావు నువ్వు స్వామి వాడు మెంటలా కూడా పక్క పంచాయతీలో ఉన్నాడు. వాడు అదేమో ఉపాధ్యక్ష అంట, ఉండేమని మాట్లాడుకుందాం అన్నిటికీ. వాడు ఒక మాట చెప్తాడు, పొద్దునేళ్ళు ఇంకా ఏం చేశారంట. పొద్దునేళ్ళు ఇంకా కాదురా స్వామి, నువ్వు 10 ఏళ్ళు ఇంకా మీ సుధాకర్ ఏమేమి చేసినా దాఖలు తీసుకొని పెట్టా, పొద్దునేళ్ళలో మేమేం చేసినామని మీ ముందు పెడతాం. ఏం బా ఛాలెంజా వాడిని చెప్తానని మెంటలా కొడుకే మీ సుధాకర్ అబ్బా, మేము అయింది 10 నెలలు ఇంకా ఎమ్మెల్యే, నేను చెప్తా ఒప్పుకుంటా. 10 నెలల మా ఎమ్మెల్యే ఏమేమి చేసినాడు రా చిట్లుగా చక్కలు ఎక్కుకుంటా అంతా చెప్తా, నీకే పిన్ టు పిన్ చెప్తా. అమ్మయ్య మీ సుధాకర్ గెలిచినా కూడా మరీ 10 నెలల్లోగా ఏమేమి చేసిన అంత మాత్రం చెప్పాలా. 10 ఏళ్ళు అయితే మీ అప్పనా గారి చేసి చూపిస్తాం మేము. ఏమన్నా 10 నెలలు మిస్టర్ సుధాకర్ నేను చెప్తాను, 10 ఏళ్ళు ఏమన్నా మా ఎమ్మెల్యే గెలిపిస్తారంటే సుధాకర్ పేరు కాదు స్వామి, వాళ్ళ అప్పని దగ్గర కూడా చిన్నప్పుడు ఉండేలే. ఏమగా అక్క నేను ఏం చాలా మాట్లాడాలి, నాకే ఫ్లో వచ్చేస్తుంది. మా ఎమ్మెల్యేని చూస్తే నాకే కోపం వచ్చేలేదా? ఏం వాళ్ళకే పాలసీ ఉండేదే, వాళ్ళకే ఫ్యాన్స్ ఉండేది, మాకు లేదా? వాడు మింట్లో అక్క మీకు ఇది ఉండేవాళ్ళకి తెలుసో తెలీదో పొద్దు అంబులెన్స్ ఇచ్చినాడు అన్న, మీ తమ్ముడు ప్రదీప్ అన్న పొద్దు అంబులెన్స్ ఇచ్చినాడు. అక్క ఆయనకి ఇల్లుకి ఇంకా ఈఎంఐ నడుస్తుంది, కార్కి ఈఎంఐ నడుస్తుంది. కానీ ఈ మనకి గెలిపించిన జనాలకి ఏమన్నా చేయాలని ఆయన పాపం సంపాదించిన దుడ్లు నెలకు 15 లక్షలు ఖర్చు అవుతుంది. అక్క నిజంగా అర్థం చేసుకోండి, ఇదే 15 లక్షలు ఖర్చు అయితే ఎవరక్క ఖర్చు చేస్తాడు ఈ సుధాకర్ యాదన్న. అది ఎక్కడ పోయినా ఏమో తెలియదు, అది యాదో క్లినిక్ అంటప్ప, వాళ్ళంతా లోపం చేయండి, అది ఎక్కడ పోయినా. నేనంతా చూస్తాను, ఈ నడుము ఎలక్షన్ టైంలో పత్తాకి వెళ్ళేది అది. కానీ మా ఎమ్మెల్యే అట్లు కాదు, మీరంతా వాళ్ళంతా గెలిచే కోసం చెప్తారు సుళ్ళులో, మేము గెలిచిన తర్వాత నిజాలు చెప్తాము. ఏమక్క చెప్పింది తెలుసుకున్నామా లేదా? అక్క ఇదా ఎవ్వ ఉంది, ఇది ఎక్కడ పోయి ఎవ్వ ఇదా ఉండ ఎవ్వ. అక్క నీకు కింద చేయించిందో తెలుసా? ఇదే నీ కొడుకగా అవా నీకు కింద చేపించే చూడే నీ కొడుకు ఓటేయాల. 3వ నంబరు ఎన్నో నంబరు 3వ నంబరు రక్షారామయ్యకి ఓటేయాల. మీరు ఏం చేస్తారో తెలీదు.
మీరు పొద్దురకు చెప్పాలా, వాళ్ళు ఎవరో చెప్పరే బీజేపీ వాళ్ళు. ఎగ్గేద్దండా కాంగ్రెస్కి ఎలా పోయకూడదు? మేము చెప్పిన తెలుసుకోవడమా లేదా అక్క? చెప్పిన తెలుసుకోవడమా లేదా? 2000 వస్తుందా లేదా అక్క? చెప్పండి గర్వ, 2000 వస్తుందా లేదా? వస్తుందా లేదా అక్క? టీమ్ కాసు వస్తుందా లేదా? ఏమక్క? అక్క మీకు తెలుసా తెలీదు? 1600 జనాలు ప్రాణాలు కాపాడిన దేవుడు మా అన్న ప్రదీప్ అన్న. నేను చెప్తాను 1600కి పైన 1600 పైన ప్రాణ జీవనం కాపాడిన దేవుడు మా రక్షణ. మా ఇడీ తిమ్లాపురంకి ఇడీ తిమ్లాపురం ప్రాణాలు కాపాడుతున్నా మా దేవుడు మా అన్న. మీకు తెలుసా తెలీదాక? ఎవరు అక్క కరోనాలో 40,000 కోట్లు దుడ్డు చేసినారక్క. ఆ 40,000 కోట్ల దుడ్లు ఖర్చు అయిపోయిందా? మన ఎట్లు ఖర్చు చేపిస్తే అట్లా ఖర్చు చేపించి వాడిని లాస్ట్ సింగపూర్కి వాపస్ పంపించేదాకా నిద్రపోదాక. నేను చెప్తాను 1600కి పైన జీవాలు కాపాడినమ్మా దేవుడు. నేను చెప్తాను, నేను ఇవిడే చెప్తాను. మా 48 జనాలు మా ఊర్లో, మా నాసింపల్ల 48 జనాలు, ఒక కిడ్నీ, ఒక ఆటో ఆపరేషన్లు. అక్క నువ్వు ఇటు దాకా ఎందుకు చేపించినావు చెప్పండి అక్క? పోనీ ఎవరు చెప్పిండి ಅಣ್ಣ ಪ್ರದೀಪ್ ಅಣ್ಣ ನಮ್ಮ ಊರಿಗೆ ಬಂದಾಗ ಪರಿಚಯ ಮಾಡ್ಕೋಬೇಕು ಅನ್ಕೊಂಡೆ. ಇವ್ರಿಗಣ ಪ್ರಾಣ ಉಳಿದಿದೆ, ಇವಾಗ ಜೀವಂತ ಉಳಿದಿದ್ದಾರೆ ಅಂತಂದ್ರೆ అక్క చూడండి, ప్రాణం ఉడిచిందే మా నాసింపల్ల ఆయన నరసింహమూర్తి అని చెప్పి ఆయన పేరు. ఆయన ఉడిచినాడు అంటే మా ప్రదీప్ అన్న కారణము. అన్న ఒకే మాట చెప్పా నేను ఇంట్లో పోతే, అన్న నాకు ఓటు వేదనా నువ్వు అంటేను, నాకు ఓటు వేదనా, నేను ఓటు రాజకారణం చేస్తాను లేదు, మేము జనాలకు మంచిది కావాలా, మీరు ఆశీర్వాదం ఇచ్చినారు అంత చేస్తామంటే నేను ఓటు వేద్దానా అని చెప్తే, లేదు నేను ప్రాణం ఉండేదాక, నేను ప్రాణం నా భూమిలోకి పోయేదాక ఏమే కాంగ్రెస్ పెట్టిన ప్రదీప్ అనికి అని చెప్పే. అట్లా సుధాకర్